బిల్లుకు మద్దతు చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు కవితమ్మ గారు. దానికంటే ముందు జంతర్ మంతర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేయాలి, మనం వెనక్కి తగ్గకూడదు అని చెప్తే ఉదయం కూర్చొని సాయంత్రం 6-7 దాకా కూడా చాలా మంది వచ్చి ఉంటారు. ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా అక్కడ దీక్ష తీసినటువంటి కవితమ్మ గారు మొండి ఘట్టమని అందుకే అంటున్నాను నేను. మేమందరం పక్క పోయి మంచినీళ్ళు తాగినాం కానీ ఏదో చేసాం కానీ అక్క మాత్రం కదలలేదు. మైక్ పట్టుకొని కూర్చొని అందరితో మాట్లాడించారు. అక్కడ కూడా చాలా వివిధ రకాల పార్టీలు ఎంపీలు అందరూ వచ్చి మద్దతు ఇచ్చారు. దీనికి అంతటికీ మనం ఒకసారి మళ్ళీ గతంలోకి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు కేసీఆర్ గారు తెచ్చిపెట్టినప్పటికీ మొట్టమొదటి సమావేశం అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఇక్కడి నుంచి జీవో పాస్ చేసి అసెంబ్లీలో బిల్ తయారు చేసి కేంద్రానికి పంపించడం జరిగిందంటే 11 ఏళ్ల క్రితమే మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీల బిల్లు 33% ఉండాలని చేసి పంపించడం అంటే కేసీఆర్ గారికి బీసీల పట్ల ఉన్న పట్టుదల నిదర్శనం, ఎంత అభిమానం ఉందో మనం ఆలోచించు.